హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మా వీడియోలో మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్స్ని నిర్వహించారండి. అందులో మా పాప కూడా పార్టిసిపేషన్ చేసింది. అలాగే ఆ పార్టిసిపేషను, ఆ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగేవి అన్ని వివరాలు కూడాను మా వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తానండి. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో చూడండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ నందమూరి తారక రామారావు గారి పద్ వర్ధంతి సందర్భంగా 18వ తారీఖు జనవరి 18న సినీ హాస్య నటుల ద్వారా తిరువూరులో ఈ కార్యక్రమం అంతా నిర్వహించారండి. ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అయితే మేము ఈ ఊరికి ఈ తిరువూరు గ్రామానికి వెళ్ళటానికి వెహికల్ ద్వారా వెళ్ళటం వల్ల కొంత సమయం అయ్యి ఈవినింగ్ 6:30కి అలాగ చేరుకున్నామండి. ఇదే ఈ తిరువూరి ఏడుకొండల స్వామి దేవస్థానంలో ఈ ప్రోగ్రాం అంతా కూడాను ఆ తారక రామారావు గారికి జ్ఞాపకార్థంగా అక్కడ కొన్ని సంస్థల వాళ్ళు నిర్వహించారండి. అందులో భాగంగానే కొంతమంది నృత్య కళాకారులు, అలాగే పిల్లలతోటి కూచిపూడి, భరతనాట్యం అటువంటి ప్రోగ్రామ్స్, ఇంకా మిమిక్రీ ఆర్టిస్టులు, మెజిషియన్స్, ఇలా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంతగానో విజయం చేకూరిందండి. అయితే ముందుగా మన ఈ ఏడుకొండల స్వామి తిరువూరు దేవస్థానంలో ఈ ఏడుకొండల స్వామి స్వయంభూగా వెలిశారని, ఇక్కడ ఎంతగానో ప్రసిద్ధి చెందిన టెంపుల్ అని, ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారని, కొన్ని ప్రత్యేక దినాల్లో ఎంతగానో బాగా ఇక్కడ అన్ని స్వామివారికి కైంకర్యాలన్నీ జరుగుతాయని, ఇది కూడాను ఈ దేవస్థానం కూడా టీడీపీ బోర్డు నెంబర్ వాళ్ళే ఇక్కడ కార్యనిర్వహణలు అన్నీ చేస్తున్నారని, ఇలాగా అన్ని రకాలుగాను ఇక్కడ కొంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. అయితే ఇక్కడ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది. అలాగే కళ్యాణ మండపం ఉంది. అన్ని రకాలుగాను బాగుందండి. చూస్తున్నారుగా మా పాపని. వాళ్ళ కూచిపూడి సార్, ఆయనే వాళ్ళ మాస్టరు. ఆయనే స్వయంగా మేకప్ వేసి, అలాగే కాటుక, బొట్టు అన్నీ ఆయనే చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళను కూడాను ఆయనే ఎంతో చక్కగా తన పిల్లల్లాగా, తన సొంత పిల్లల్లాగా ఎంతగానో చూసుకుంటున్నారండి. ఇలాగే అందరూ కూడాను మేమందరం రెడీ అవ్వటానికి కూడా మాకొక పక్కనే కళ్యాణ మండపము, ఆడిటోరియము సిద్ధంగా ఉంచి ఇచ్చారండి. ఎంతగానో బాగా నిర్వహణ జరిగిందండి. చూశారుగా, ఇదంతాను ఆ ఏడుకొండల స్వామివారి స్వయంభూగా వెలిసిన దేవాలయం అండి. ఈ దేవాలయం కూడా ఈ స్వామివారిని అక్కడ ఉత్సవ విగ్రహాలని ప్రతిష్ఠించిన వాళ్ళు కూడాను ఈ మన కంచి కామాది పీఠాధిపతులుగా అక్కడ ఆయనకే గుర్తుగా ఆయనకు కూడాను ఒక విగ్రహాన్ని పెట్టారండి. చూస్తున్నారుగా, ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. అలాగే టీవీ రావు గారు మూవీ ఆర్టిస్టు అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు, చాలా సినిమాలు యాక్ట్ చేసి ఇండస్ట్రీలో మంచి పేరున్నటువంటి టీవీ రావు గారు వచ్చారు. ఒకసారి పరిచయం చేస్తా. ఈయన తీసేసి డ్యాన్స్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏపీలో నేను ఇది ఫస్ట్ సారి ఈవెంట్కి రావడం జరిగింది. నేను మూవీలో ఒక 30 మూవీలో సిల్లర్గా చేసిన. ఇప్పుడు సురేష్ కొండేటి గారు ఏమంటే ఇలా ఈ వేడుకకు వచ్చిన సినీ ప్రముఖులందరికి కూడాను సన్మానాలు జరిగినాయండి. అలాగే మా మాస్టర్కి కూడాను కొంతవరకు సన్మానించారండి. ఒక మ్యారేజ్కి ఒక క్లాసికల్ డాన్సర్ మంజు గారు అని అమ్మాయి నాకు ఎప్పుడు వచ్చింది. నాకు భరతనాట్యం టీంలో ఒక 50 ఉంటాయి, మిమిక్రీ వాళ్ళు ఒక 50 మంది ఉంటారు, నాటక కళాకారులు ఒక 100 టీంలు ఉంటాయి. ఇట్లా నా దగ్గర ఎన్ని ఉంటాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలియని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆవిడ రావలేక కానీ పంపించింది. ఈసారు పూర్ణ గారని మిమిక్రీ ఆర్టిస్ట్ అంటండి. ఎన్నో యానిమల్స్ మిమిక్రీ చేశారు. అలాగే మన నందమూరి తారక రామారావు గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కూడా మిమిక్రీ చేసి, తన వాయిస్తో మిమిక్రీ చేసి అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి. ఈ వాయిస్ని మీకోసం కూడా నేను రికార్డ్ చేశాను.
నా తెలుగుంటి ఆడపడుచులకు, నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు ఏమి ఎంతమంది ఈ రోజున నా వర్ధంతి జరుపుకునేందుకు మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులాగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశం చిల్లుపడిందా, నేల ఈనిందా అన్న మాదిరిగా ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఏ దేశం ఎగినా ఎందుకు అడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అను గురజారి గారు అన్నట్లు మన తెలుగు దేశాన్ని, తెలుగు పదాలని ఉచ్చరించే ప్రతి అక్షరము కూడా ప్రాణంగా పలుకుతున్న ఈ తెలుగుదేశంలో పుట్టిన మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ నా ఏం జరుగుతుందండి ఇవాళ 29 వర్ధంతి కార్యక్రమం. ఇంతమంది జనం వచ్చారంటే తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశం వ్యవస్థాపకులుగా శ్రీ నందమూరి తారక రామారావు గారు చరిత్రకెక్కినటువంటి అలాగే పుష్ప 2 గేమ్ చేంజ్ కూడా చేయటం అనేది ఎక్కడ ఉన్నానని చెప్పాలి ఆయన సపోర్ట్ ఆర్టిస్ట్ గానే. సరే ఇప్పుడు నా డైలాగ్ చెప్తాను. ప్రజలారా, ఇంటికొక యువకుడు బయలుదేరి రండి. ఈ కరువు కొరలో ఉన్న ప్రజారాజ్యాన్ని మనమే కాపాడుకుందాం. కత్తి యుద్ధము, మల్ల యుద్ధము, అనేక యుద్ధాలు నేర్చుకొని మన దేశాన్ని, మన రాజ్యాన్ని మనమే కాపాడుకుందాం. అయ్యా, 10 మందికి 4 తిండి గింజలు పెడదామని ఒక్కగానొక్క పంట ఎత్తే బాబురావు సార్ అని మూవీ ఆర్టిస్ట్ అంటండి. ఈయన కూడాను మన ప్రజెంట్ ఇప్పుడు మూవీస్లో గేమ్ చేంజరు, అలాగే పుష్ప 2 ఇటువంటి సినిమాల్లో ఈయన మూవీ ఆర్టిస్ట్గా ఎంతో పేరు సంపాదించుకున్నానని, కొన్ని సినీ డైలాగ్స్ కూడాను మనకి చక్కగా ఆయన వాయిస్ తోటే మనకి వినిపించారండి. అలాగే కొన్ని జానపద నృత్యాలు, మా పిల్లల క్లాసిక్ డ్యాన్సులు, ఇంకా మరిన్ని మ్యూజిషియన్స్, మిమిక్రీ ఆర్టిస్టులు. ఇంతేనండి ఈ వీడియో. మీకు గనక బాగా నచ్చినట్లయితే మా పాపకి మీ బ్లెస్సింగ్స్ అందచేయండి. అలాగే మా వీడియోని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.